అందరికీ వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేచినట్లయితే ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చూసినట్లయితే మరి ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి కృపావార్తను చూసినట్లయితే బుధవారము మరి 20వ తారీఖు మే నెల 2026 సంవత్సరం యోహాను సువార్త. ఈరోజు మనకి ఇవ్వబడిన పడకల మీద కృపావార్త చూసినట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. అక్కడిక్కడ యేసు ప్రభువారు తన యొక్క ప్రజలతో సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇది వరకు మీరు నన్ను ఏం అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి, అది మీకు దొరుకునని ప్రభు అంటున్నాడు. కాబట్టి ఈరోజు మనకి ఇవ్వబడిన కృపావార్త ఏంటంటే, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి అంటున్నాడు. అంటే మన సంతోషం ఏదైతే ఉందో అది పరిపూర్ణమగినట్లు అడిగితే ప్రభు మనకు దొరికేటట్టు చేస్తున్నాడు. సరే, ఇక్కడ బైబిల్లో కొందరు వ్యక్తులు పరిపూర్ణమగునట్లు, వారి సంతోషం పరిపూర్ణమగునట్లు అడిగి పొందుకున్నవారు ఉన్నారు. వారెవరు అంటే, వారు దేవుని దగ్గర నుంచి వారి సంతోషం పరిపూర్ణం కావడానికి అడిగి పొందుకున్నవారు కొందరు ఉన్నారు. వారిలో మొదటిగా ఎవరంటే, రండి దేవుని వాక్యాన్ని మనం చూస్తూ వస్తాం. ఎవరు మొట్టమొదటిగా అంటే, దేవుని వాక్యాన్ని చూసినట్టే రండి, ఆదికాండం 15వ అధ్యాయం 2వ వచనం నుండి 4వ వచనం వరకు. ఆదికాండము 15వ అధ్యాయం 2వ వచనం నుండి 4వ వచనం వరకు నేను చదువుతా. అందుకు అబ్రాహాము, ప్రభు అయిన యెహోవా నాకేమిచ్చినానేమి, నేను సంతానం లేని వాడిని పోచున్నాను. దమస్కు ఎలియాజరే నా ఇంట ఆస్తికర్తగును కదా. మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పనివారిలో ఒకడు నాకు వారసుడు నేను చెప్పగా, యెహోవా వాక్యం అతని ఎద్దుకు వచ్చి, ఇతడు నీ వారసుడు కాడు, నీ గర్భవాసన పుట్టబోవాడు నీకు వారసుడగునని అతనితో చెప్పాను. ఇక్కడ మన దేవుని వాక్యాన్ని చూసినట్టయితే, ఆ సంతోషం పరిపూర్ణమగినట్లుగా అడిగి దాన్ని పొందుకున్న వారిలో మొదటి వ్యక్తి ఎవరంటే అబ్రహాము సంతోషం ఏంటి? అతనికి గర్భఫలం లేదు. అబ్రహాం ఏమంటాడు, నా పనివారిలో ఒకరు ఉన్నారు, వాళ్ళు పెద్ద దాసుడే నాకు వారసుడు అవుతాడేమంటాడు. కానీ అబ్రహాముతో దేవుడు అంటాడు కదా, అలా కాదు సుమి, అలా జరగదు. ఎందుకంటే నీ గర్భవాసం ఒకడు పుడతాడు, అతడు వాగ్దాన పుత్రుడు, అతని ద్వారా నీ సంతానం అవుతుంది అన్నాడు. కానీ ఇక్కడ మొదటి కోణాన్ని చూసినట్టయితే, తమ సంతోషము పరిపూర్ణమగినట్లు అడిగిన వారిలో మొదటి వ్యక్తి అబ్రహాము. గర్భఫలం కోసం అడిగాడు, తన సంతోషాన్ని దేవుడు పరిపూర్ణం చేసి ఇస్సాకునిచ్చాడు. ఇది మొదటిది. రెండోదిగా, తమ సంతోషం పరిపూర్ణమగినట్లు అడిగిన వారిలో రెండో వ్యక్తి ఎవరు? మొదటిగా అబ్రహాము గర్భఫలం విషయంలో సంపూర్ణమైన సంతోషం పరిపూర్ణం అవ్వాలని దేవుని అడిగాడు, దేవుడు ఇచ్చాడు వాగ్దాన పుత్రుని, తన సంతోషం పరిపూర్ణం అయిపోయింది. రెండో వ్యక్తి ఎవరు అని అంటే, రండి రెండో మాటను మనం చూస్తూ వస్తున్నాం. ఎవరు రెండో వ్యక్తి? ఆదికాండం 28వ అధ్యాయం. ఆదికాండము 28వ అధ్యాయం మనం చూసినట్లయితే రెండో వ్యక్తి ఎవరు? ఆదికాండం 28వ అధ్యాయం 20వ వచనం నుండి 25వ వచనం వరకు చూడండి. యాకోబు రాహేలు కోపము 7 సంవత్సరం, క్షమించండి, ఇక్కడ మన దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఆదికాండం 28వ అధ్యాయం 20వ వచనం నుండి నేను చదువుతున్నా చూడండి. యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరాలు కొలువు చేశాను, అయినను అతడు ఆమెను ప్రేమించడం వల్ల అవి అతను కొద్ది దినములుగా తోచెను. తర్వాత యాకోబు, నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య వద్దకు పోనట్లు ఆమెను నాకు ఇమ్మని లాబాను అడగగా, లాబాను ఆ స్థలంలోనున్న మనుషులు అందరినీ పోగు చేసి విందు చేసి రాత్రి వేళ తన కుమార్తె లేయాను అతని వద్దకు తీసుకుని పోగా, యాకోబు ఆమెను కూడెను. మరియు లాబాను తన దాసి అయిన జల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చాను. ఉదయం ముందు ఆమెను లేయ అని ఎరిగి అతడు లాబానుతో, నువ్వు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసిందని, ఎందుకు నన్ను మోసపుచ్చుతావా? నేను ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? యాకోబు ఏమంటాడు? తన సంతోషం సంపూర్ణమగటానికి మామని అడుగుతున్నాడు. ఏమని అడిగాడు? అయ్యా, నేను రాహేలు కోసం కొలువు చేశాను కదా, నువ్వు లేయాని ఎందుకు ఇచ్చావు? సరే, మరి ఇంకొక 14 సంవత్సరాలు కొలువు చేయి, ఆమెను కూడా నీకు ఇస్తా. ఇక్కడ విషయం ఏంటంటే, యాకోబు జీవితంలో తనకు కావాల్సింది తను పొందుకున్నాడు. తన సంతోషం పరిపూర్ణమగినట్టు పొందుకున్నాడంటే, యాకోబు యొక్క జీవితంలో దేవునిలో గడపడం, దేవుడు అంటే ఏంటో తెలుసుకోవడం. యాకోబు 14 నుండి వెళ్తున్నప్పుడు తనకి భయం అన్నది ఒకటి కలిగింది. దేవుడు అంటే ఎంత భయం కలిగిన వాడు గుర్తెరిగాడు. కాబట్టి ఆ భయాన్ని బట్టి సంపూర్ణమైన సంతోషాన్ని యాకోబు పొందుకోగలుగుతూ వచ్చాడు. ఇప్పుడు తనకు కావాల్సిన భార్య, తనకిష్టమైన జీవిత భాగస్వామి తాను పొందుకుంటూ వచ్చాడు. చాలామంది తమ జీవిత భాగస్వామి విషయాల్లో దేవుని దగ్గర అడగలేక సంపూర్ణమైన సంతోషాన్ని పొందుకోలేక ఏడుస్తూనే ఈ కుటుంబ జీవితంలో నష్టంతో దుఃఖంతో ఉంటారు. ఎందుకు ఏడుస్తూ దుఃఖంతోనే ఉంటున్నామంటే, సంపూర్ణమైన సంతోషంతో కూడిన బహుమానం దేవుడు ఇవ్వాలని మనం ఎదురు చూడాలి.
మనకు కావలసిన బహుమానం, మనకు అవసరమైన బహుమానం, మనం కోరుకున్న బహుమానాన్ని మనం తెచ్చుకున్నాం. మనకి ఏది ఇష్టమో ఆ బహుమానాన్ని మనం తెచ్చుకున్నాం తప్ప దేవునికి ఇష్టమైన బహుమానం కాదు ఇది. చాలామంది వివాహం చేసుకునే విషయంలో దేవుని చిత్తం ఉండదు, దేవుని ఉద్దేశం ఉండదు. ఏదో ప్రభా ఇది అమ్మాయి ఉంది, ఏదో బైబిల్లో ఒక వాక్యం చూస్తే చాలు, ఒక వాక్యం దేవుడు చదివాడు అనుకోవడం, వెళ్ళిపోవడం, వివాహం చేసుకుంటున్నారు. తర్వాత విడాకుల దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. కారణం ఏంటి? సంపూర్ణంగా సంతోషాన్ని ఇచ్చే బహుమానం దేవుని ద్వారా మనం పొందుకోలేకపోతున్నాం, యాకోబోలే. కారణం నిజంగా దేవుడు అంటే భయం కలిగి దేవుని చిత్తానికి అనుకుంటున్నా. ఎప్పుడైతే దేవుని చిత్తానికి అనుకుంటామో, ఎప్పుడైతే దేవుని ఎలా భయం కలిగి దేవుని చిత్తానికి అనుకుంటామో, అప్పుడు యాకోబోలే సంపూర్ణమైన మనకు సంతోషాన్ని, దేవుని సంతోషాన్ని ఇచ్చే జీవిత భాగస్వామిని దేవుడిస్తాడు. ఇది 2. మూడవగా చూసినట్లయితే మూడవ వ్యక్తి ఎవరు? రండి. అంటే అబ్రహాము గర్భఫలం పొందుకున్నాడు, యాకోబు సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని ఇచ్చే భార్యను పొందుకున్నాడు. 4వదిగా ఎవరు అని అంటే రండి దేవుని వాక్యాన్ని చూస్తూ వస్తున్నాం. 4వదిగా ఎవరంటే రండి దేవుని వాక్యాన్ని చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం ఏమనుందండి ఇక్కడ? హన్న అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖం గలదాన్ని ఉన్నాను, నేను ద్రాక్షారసంనైనను మద్యమునైనను పానమునైనా చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. ఇక్కడ 4వ కోణం ఏంటంటే మూడవదిగా హన్న యొక్క జీవితాన్ని మనం చూసినట్టయితే ఆమె ఏం చేస్తుందండి? దేవుని సన్నిధిలో కుమ్మరిస్తుంది తన ఆత్మని. ఎందుకు తన ఆత్మను కుమ్మరిస్తుందంటే తన సంతోషం పరిపూర్ణం అవ్వాలి. అబ్రహాము సంతోషం పరిపూర్ణమైనట్టు దేవుని అడిగాడు, యాకోబు యొక్క జీవితం సంపూర్ణంగా పరిపూర్ణమైనట్టు దేవుని అడిగాడు. కాబట్టి మంచి భార్య పిల్లలు కలిగి తర్వాత నేను ఎల్లు మార్గంలో తోడేయండి, నువ్వు నాకు తినటకు ఆహారం ధరించుకోవడం వస్త్రం ఇచ్చిన నువ్వు నాకు దేవుడు అయి ఉంటానన్నాడు. ఎల్లు మార్గంలో దేవుడు తను అడిగిన దాన్ని సంపూర్ణంగా ఇచ్చి మంచి భార్యను కూడా ఇచ్చి తీసుకొస్తున్నాడు. తర్వాతగా చూడగా అన్న యొక్క జీవితం చూడుతున్నాడు. గర్భఫలం లేదు, గర్భఫలం లేకుండా ఎంత గుడ్రాలు కూడా ఆమె సంతోషం పరిపూర్ణం అవటాన్ని దేవుని దగ్గరకు వచ్చి ఒక గర్భఫలం ఇమ్మని మనోదుఖంతో ఏడుస్తూ అడిగింది. తన సంతోషాన్ని పరిపూర్ణం చేయడానికి సమూయేలును దేవుడు గర్భఫలంగా బహుమానంగా ఇస్తూ వచ్చాడు. తన సంతోషాన్ని పరిపూర్ణం చేసుకుంది తన కుమారుడైన సమూయేలును బట్టి. అన్నకుండా మనోదుఖం పోయింది. ఇక 4వ వ్యక్తి ఎవరంటే రండి దేవుని వాక్యాన్ని చూస్తూ వస్తున్నాం. 4వ వ్యక్తి ఎవరు? రండి దేవుని వాక్యాన్ని చూస్తున్నట్టయితే 4వ మాట రండి మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ ఇప్పుడు సొలొమోను ఇలాగ మనం చేసాను, నీ దాసునైన నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడి ప్రవర్తించను కనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము అగుపరిచి ఈ దినమునున్నట్లుగా అతని సింహాసనం మీద అతను కూర్చుండబెట్టి అతని అందు మహాకృపను చూపి ఉన్నావు. ఇక్కడ సొలొమోను అడిగేది ఏంటి? ప్రభా నా తండ్రికి ఎలాంటి కృపను కనపరిచావు, నా తండ్రికి ఎలాంటి కృపను అగుపరుస్తూ వచ్చావు, ఆ కృపతో కూడిన జ్ఞానం నాకు కావాలి, ఆ జ్ఞానం కావాలని దేవుని అడుగుతూ వచ్చాడు. దేవుడు అతనికి అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే సొలొమోను తన సంతోషం పరిపూర్ణమగినట్టు తన తండ్రి సింహాసనం మీద కూర్చుని ఆధిక్యత కోరుకున్నాడు. తర్వాత జ్ఞానము కోరుకున్నాడు. ఆ సింహాసనం కూర్చుని కోరుకోవటం అంటే ఆ ప్రజల్ని ఎలా పరిపాలించాలో, రాజుగా చేసావు కదా, అది ఎలా పరిపాలించాలి, ఆ కృపను నాకు కూడా చూపించు, తర్వాత ఆ కృపను చూపించమని ఆ జ్ఞానం నాకు కూడా ఏమని అడిగాడు. కాబట్టి సొలొమోనుకి దావీదు చూపించిన కృపను చూపించాడు సొలొమోనుకి దేవుడు. తర్వాత సమృద్ధైన జ్ఞానాన్ని ఇస్తూ వచ్చాడు. తన సంతోషం పరిపూర్ణమైపోయింది సొలొమోను. గర్భఫలం విషయంలో, వివాహ విషయంలో, తర్వాత సంతానం విషయంలో, తర్వాత అంటే నిందలో పోవటానికి గుడ్రాలన్న నింద పోవటానికి విషయంలో కానీ, తర్వాత సొలొమోను జ్ఞానం విషయంలో, దేవుని కృప విషయంలో సంతోషం వారి సంతోషం పరిపూర్ణంగా అవటానికి దేవుని అడిగారు. సంతోషమైన పరిపూర్ణమైన స్థానాన్ని పొందుకుంటూ వచ్చారు. ఇక 5వదిగా చూసినట్టయితే 5వ వ్యక్తి ఎవరు? రండి మార్కు సువార్త 9వ అధ్యాయం. 5వ వ్యక్తి ఎవరంటే మార్కు సువార్త 9వ అధ్యాయం మనం చూసినట్టయితే 27వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 27వ వచనం. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవదెత్తగా వాడు నిలవబడెను. ఇక్కడ ఎవరికి సంతోషం వస్తుందంటే తండ్రికి, మోగదయం పట్టిన పిల్లవాని యొక్క తండ్రికి సంతోషం అవుతుంది. వాని సంతోషం పరిపూర్ణమగినట్లు ప్రభుని అడిగాడు. వానికి అది క్షమించాలి, అతని సంతోషం పరిపూర్ణమగినట్లు ప్రభుని అడిగాడు. ప్రభా ఇది ఎలాంటి పరిస్థితి ఉంది, నా కుమారుడు ఎలా ఉంటాడు, తరచుగా అది నీళ్లలో అగ్నిని పడివేస్తుంది, నా కుమారుడికి మరణం వస్తుంది, కాబట్టి నాకు సంతోషం అగినట్లు నా సంతోషం పరిపూర్ణమగినట్లు నా కుమారుడిని స్వస్థపరచమన్నప్పుడు స్వస్థపరిచిన వాడిగా ఉన్నాడు. కాబట్టి కుమారుని మరణము నుండి పొందుకున్నటువంటి వాడు, మరణపు వేదల నుండి తన కుమారుని కాపాడుకున్నవాడు, తన కుమారుడు మరణపు వేదల నుంచి లెగవాలని తన సంతోషం లెగిస్తేనే పరిపూర్ణమని, తన కుమారుడు మరణపు వేదల నుంచి లేస్తేనే తనకు పరిపూర్ణమైన సంతోషం అని అది ప్రభువు చెప్పాడు. కాబట్టి ప్రభు అతను లేపాడు. అబ్రహాము గర్భఫలం ఇస్తే చాలు అన్నాడు.
అబ్రహాం గర్భఫలం ఇస్తే చాలండి. యాకోబు చక్కని భార్య ఇస్తే చాలు, ఇల్లు మార్గంలో తోడేండి ఆహారం అవి పెట్టి భార్య కోసం కోరుకున్న దేవుడు ఇచ్చాడు. సొలొమోను జ్ఞానాన్ని, హన్న ఆ నిందపోవటం కొరకాయ, ఇక్కడ పిల్లవాని తండ్రి తన సంతోషం పరిపూర్ణం అవటానికి, తన కుమారుడు కాపాడబట్టడానికి దేవుణ్ణి అడిగారు. అడిగిన వారందరూ తమ సంతోషకరమైన సంపూర్ణమైనటువంటి ఆనందం పొందుకున్నారు. ఈరోజు మనం కూడా అట్టి ఆనందం అంటే సంపూర్ణమైన దాన్ని పొందుకోవాలంటే మనం కూడా అడిగే విధానం కట్టకుండా వారి వలె అబ్రహాము, హన్నా, సొలొమోను ఇంకా మనం చూడగా వారి జీవితాలు ఎవరెవరైతే ఉన్నారో వారి వలె మనం అడిగినప్పుడు ఖచ్చితంగా ఆ పిల్లవాని తండ్రి వలె కానీ, ఇంకా చూస్తే ఇంకా యాకోబు వలె కానీ మనం ఏది అడుగుతామో దేవుడు అది మనకి ఇచ్చేవాడు ఉంటాడు. అడిగేది మన సంతోషం దేవునికి మహిమకరంగా పరిపూర్ణం అవటానికి అడగాలి. ఏదో స్వార్థం కోసం అడగకూడదు, కానీ ఎవరికి నష్టం జరిగేటానికి కొరకు కూడా అడగకూడదు. అట్లు దేవునికి మహిమకరంగా అడిగినట్లు ప్రభు సాయించాను కాక ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు, వెత్తబడిన మాటలు నీరు కట్టి ఫలించండి. మేము అడిగేది మీకు మహిమకరంగా, మా జీవితాల్లో సంతోషకరంగా ఉండాలి. అది పరిపూర్ణమగల సంతోషం కూడా. అలాగా సంతోషం పరిపూర్ణమయ్యి మీకు మహిమకరమైనవి మేము అడుగుతూ మా జీవితంలో అబ్రహాం వలె, అన్న వలె, సొలొమోను వలె, యాకోబు వలె, ఆ మోగదైవం బట్టిన పిల్లవాని తండ్రి వలె మిమ్మల్ని అడిగి మేము మీ ద్వారా పొందుకుని పరిపూర్ణమైన సంతోషాన్ని మీ ద్వారా, ఏ విషయాల్లో మాకు పరిపూర్ణమైన సంతోషాన్ని ఇవ్వగలుగుతారు మీరు, ఆ విషయాలు ఇవ్వగలుగుతారంటే అన్ని విషయాలు ఇస్తారు. మేము దేని ద్వారా పరిపూర్ణమైన సంతోషాన్ని పొందుకుంటామో ఆ పరిపూర్ణమైన సంతోషాన్ని పొందుకునే మీ క్రీస్తులో మాకు అనుగ్రహించి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభవందనములు. ప్రైజ్ ది లార్డ్.